నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొంచెం క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్ మాల్పువా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మైదా వేసుకోవాలి, అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి, అరకప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పాలు వేస్తూ మనము దోసపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని కలపడానికి 2 కప్పుల పాలు అయితే సరిపోతాయి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం 3 అవర్స్ నానబెట్టాలి. చూసారు కదా, చూపిస్తున్నా 3 అవర్స్ తర్వాత బ్యాటర్ ఎలా తయారైందో. మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి కొంచెం వేసుకుందాం. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమి ఉంటే అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఒక గరిటె తీసుకొని ఇలా వేసుకోవాలి మాల్పువాను. మొత్తం ప్రాసెస్ స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మాల్పువా వేగుతుంది. కొంచెం వేగిన తర్వాత మనం టర్న్ చేసుకుందాం. చూసారు కదా, ఈ సైడ్ మంచి కలర్ వచ్చేసింది. మొత్తం సిమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం. చూసారు కదా, మాల్పువా వేగిపోయింది. ఇప్పుడు మనము తీసేసుకుందాం. ఇలాగనే మొత్తం మాల్పువాను ఇలాగనే వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఇలా తీసుకొని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. అంతే అండి, మాల్పువా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.